ఒకప్పుడు మన అక్బర్ మహారాజు ఆస్థానంలో బీర్బల్ అనే చాలా తెలివైన మంత్రి ఉండేవాడు. అతను ఎప్పుడూ ప్రశాంతంగా అందరి సమస్యలను పరిష్కరించే జ్ఞానంతో ఉండేవాడు. పిల్లలు, అతని కథలు వినండి. ఒకరోజు బీర్బల్ తన ఇంటి తోటలో ప్రశాంతంగా కూర్చుని ఉండగా రాజుగారి నుండి ఒక ముఖ్యమైన కబురు అతని దగ్గరికి వచ్చింది. వెంటనే ఆస్థానానికి రమ్మని ఆ కబురు చెప్పింది. బీర్బల్ వెంటనే మహారాజు ఆస్థానానికి బయలుదేరాడు. అక్కడ అక్బర్ మహారాజు చాలా ఆందోళనగా ఏదో పెద్ద సమస్యలో ఉన్నట్లు కనిపించారు. బీర్బల్ నెమ్మదిగా ముందుకు నడిచాడు. అక్బర్ మహారాజు ముఖంలో చింత కనిపించింది. అతను తన మంత్రుల వైపు చూస్తూ ఒక పెద్ద సమస్య గురించి చెప్పబోయాడు. ఒక ధనవంతుడైన వర్తకుడు చాలా బాధగా ముందుకు వచ్చి రాజుగారికి నమస్కరించాడు. అతని ముఖం నిండా దుఃఖం కనిపించింది. మహారాజా, నా డబ్బు సంచిపోయింది. నా సేవకులలో ఒకరు దాన్ని దొంగిలించారు, కాని ఎవరు చేశారో నాకు తెలియదు అని వర్తకుడు ఏడుస్తూ చెప్పాడు. అక్బర్ మహారాజు బీర్బల్ వైపు చూసి, బీర్బల్, ఈ సమస్యను నువ్వు మాత్రమే పరిష్కరించగలవు. దొంగను ఎలా కనుగొంటావో చెప్పు అని అడిగాడు. బీర్బల్ రాజుగారికి నమస్కరించి, మహారాజా, చింతించకండి. నేను సత్యాన్ని బయటపెడతాను. దొంగను తప్పకుండా పట్టుకుంటాను అని ధైర్యంగా చెప్పాడు. బీర్బల్ వర్తకుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ ముగ్గురు సేవకులను జాగ్రత్తగా పరిశీలించాడు. వారి ముఖాలలో ఎలాంటి భావాలు ఉన్నాయో గమనించాడు. బీర్బల్ తన చేతిలో 3 ఒకే పొడవున్న కర్రలను పట్టుకుని వాటిని ఆ ముగ్గురు సేవకులకు ఇచ్చాడు. వారు ఆ కర్రలను ఆశ్చర్యంగా చూశారు. బీర్బల్ వారికి ఇలా చెప్పాడు, ఈ కర్రలు మామూలువి కావు. దొంగ కర్ర రేపటి ఉదయానికి 1 అంగుళం పెరుగుతుంది అని వివరించాడు. సేవకులు ఆశ్చర్యంతో, కొద్దిగా భయంతో ఆ కర్రలను చూశారు. వారి ముఖాలలో ఆలోచనలు స్పష్టంగా కనిపించాయి. ఎవరు దొంగో వారికి తెలియదు. ఆ రాత్రి దొంగ చాలా భయపడ్డాడు. తన కర్ర నిజంగా పెరుగుతుందేమోనని ఆలోచించాడు. ఎలాగైనా దొంగతనం బయటపడకూడదని అనుకున్నాడు. దొంగ ఒక తెలివి తక్కువ పని చేశాడు. తన కర్ర పెరగకుండా ఉండాలని 1 అంగుళం కత్తిరించాడు. తన దొంగతనం బయటపడదని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం బీర్బల్ మళ్లీ వర్తకుడి ఇంటికి వచ్చాడు. సేవకులు తమ కర్రలతో అతని ముందు నిలబడ్డారు. బీర్బల్ వారిని ఒక్కొక్కరిగా తమ కర్రలను చూపించమని అడిగాడు. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. సత్యం బయటపడే సమయం ఆసన్నమైంది. మొదటి 2 సేవకులు తమ కర్రలను చూపించారు. అవి బీర్బల్ ఇచ్చినప్పుడు ఉన్న పొడవుతో సరిగ్గా సరిపోయాయి. వారి ముఖాలలో కొంత ఉపశమనం కనిపించింది. ఇక 3వ సేవకుడు వంతు వచ్చింది. అతను భయంతో తన చేతిలోని కర్రను చూపించాడు. అది మిగతా వాటికంటే చిన్నదిగా ఉంది. బీర్బల్ చిరునవ్వుతో, ఇదే దొంగ కర్ర. అది పెరగలేదు, చిన్నదైంది అని చెప్పాడు. దొంగ ముఖం పాలిపోయింది. సత్యం బయటపడింది. దొంగ తన తప్పును ఒప్పుకున్నాడు. సిగ్గుతో తలదించుకున్నాడు. బీర్బల్ తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు. దొంగ దొంగిలించిన డబ్బు సంచిని తిరిగి వర్తకుడికి ఇచ్చాడు. వర్తకుడు చాలా సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని సమస్య తీరిపోయింది. అక్బర్ మహారాజు బీర్బల్ తెలివిని చూసి చాలా సంతోషించాడు. బీర్బల్, నీ తెలివికి సరిలేరు అని ప్రశంసించాడు. వర్తకుడు కూడా బీర్బల్కు ధన్యవాదాలు చెప్పాడు. అతని నిజాయితీ, తెలివితేటలు అందరికీ ఒక గుణపాఠం నేర్పాయి. ఆ స్థానంలో ఉన్న వారందరూ బీర్బల్ తెలివికి, సత్యాన్ని బయటపెట్టినందుకు అభినందించారు. మంచి పనులు ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాయి. చూసారా పిల్లలు, అబద్ధం ఎప్పుడూ దాగి ఉండదు.
సత్యమే ఎల్లప్పుడూ వెలుగు చూస్తుంది. నిజాయితీగా ఉండడమే ఉత్తమం.